హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ రివ్యూస్. ఈరోజు టాపిక్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఈరోజు. ఎందుకంటే ఐపీఎల్ అయిపోయిందని బాధపడుతున్నారు కాబట్టి ఇది ఒక సరికొత్త మంచి ఎంజాయ్ చేసే న్యూస్. తప్పకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతలోపు ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియోస్ మనం పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేసి మీరు ఏ డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే దాన్ని బట్టి మనం మీ కామెంట్ సెక్షన్లో ఏ వీడియో అయితే టాప్లో ఉంటుందో ఆ కామెంట్లో మీరు ఏం చేయమంటే ఆ వీడియో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కొంచెం బూస్టప్ ఇద్దాం. ఇప్పుడైతే 1.2K క్రాస్ అయ్యింది. ఇంకా మరి ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఐపీఎల్ మొన్న జరిగిన సీజను చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం బోరింగ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగింది. లాస్ట్లో మనం అనుకున్న రిజల్ట్లు కొన్ని వచ్చాయి. అంటే కొంతమంది ఫ్యాన్స్కి హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ విన్ అయింది కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. అలాగే మిగతా టీమ్ ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందవచ్చు. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ ఏంటంటే మీ అందరికీ చాలా నచ్చుతుంది ఈ న్యూస్. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఐపీఎల్ లాంటిదే ఛాంపియన్స్ లీగు. అదేంటంటే ఇప్పుడు ఐపీఎల్లో ఎవరైతే క్వాలిఫై అయిన టీంలు ఉంటాయో, దేశవ్యాప్తంగా అవ్వచ్చు, ఇక్కడ టీమ్స్ అవ్వచ్చు, ఐపీఎల్లో కావచ్చు, బయట ఇతర టీమ్స్లో క్వాలిఫై అయిన టీమ్స్ అన్నింటికి కలిపి లీగ్ పెడతారు. అది మనం చాలాసార్లు చాలా ఇయర్స్ బ్యాక్ మనం చూసాం. అదేంట్లేదు, సేమ్ ఐపీఎల్ లాగే అన్ని టీమ్స్ ఐపీఎల్లో ఏ టీమ్స్ అయితే ఏ ప్లేయర్స్ అయితే ఆడతారో వాళ్ళే సేమ్ ఇక్కడ కూడా ఆడతారు. కాకపోతే మనకి బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో ఉన్న ప్లేయరు ఆ టీంకి ఆడాలని, ఆ టీంలో కాకుండా బయట ఇతర జరిగిన SA20 అలాంటి టీమ్స్లో కూడా సేమ్ ప్లేయర్సే ఉంటారు. కాబట్టి ఎలాగని మీరు అడగచ్చు. కాకపోతే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి చిన్న వేలం లాంటిది, దాన్ని ఏమంటారో, ఎవరు ఎక్కువ ఏ టీం బిట్ చేస్తుందో అంటే మ్యూచువల్ ప్లేయర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ ఈ ఛాంపియన్స్ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు బోల్ట్ అందులో ఉన్నాడు. ఆ ట్రెంట్ బోల్ట్ SA20లో కూడా ట్రెంట్ బోల్ట్ ఒక టీంలో ఉన్నాడు. కాకపోతే అది ముంబై ఇండియన్స్ మ్యాక్సిమం, అలాగే ప్రాబ్లం లేదు. కాకపోతే వేరే టీంలో ఉన్నాడు అనుకుందాం. అక్కడ ఏంటంటే ఏ టీంకి ఆడతాడు అనేది డౌట్. కాకపోతే అక్కడ బిడ్ జరుగుతుంది అనమాట. ఏ టీంకి ఆడాలి ఏంటి అనేది అక్కడ కొంచెం మళ్ళీ చిన్న ఆప్షన్ టైపు మళ్ళీ జరుగుతుంది. అది దాన్ని బట్టి మనకి ఏ ప్లేయర్ ఏ టీంకి ఆడతాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టీమ్స్ కూడా సేమ్ ఆ లీగ్ అంతా సేమ్ ఐపీఎల్ లాగానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇప్పటి వరకు గెలిచిన టీంలు ఏమేమి ఉన్నాయంటే చెన్నై 2 సార్లు గెలిచింది. ఎందుకంటే చెన్నై ఆ టైంలో వరుసగా క్వాలిఫై అవుతూ వచ్చింది కాబట్టి చెన్నై ఎక్కువ ఛాన్స్లు ఉంది. ఇప్పుడైతే చెన్నై మ్యాక్సిమం లేకపోవచ్చు. ముంబై కూడా 2 సార్లు గెలిచింది. ఈసారి క్వాలిఫై లిస్ట్లో ముంబై ఇండియన్స్ ఉంది కాబట్టి అలాగైనా ఉండొచ్చు. మ్యాక్సిమం ఛాంపియన్స్ ఈసారి క్వాలిఫై అయిన టీంలే కాకుండా ఈ ఛాంపియన్స్ అయిన టీమ్స్కే పెడతారని నా ఉద్దేశం. ఇప్పుడు బెంగళూరు గెలిచింది ఐపీఎల్లో, ఆ బెంగళూరు టీము. నెక్స్ట్ SA20, అందులో ముంబై ఇండియన్స్ గెలిచింది. అలాగే ముంబై ఇండియన్స్ టీము అయితే SA20లో, ఇక్కడ కాదు, SA20లో అదో టీము. మళ్ళీ వేరే ఇతర బిగ్ బ్యాష్ లీగ్ లాంటివి అలాంటి టీమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ టీమ్స్ కూడా అందులో ఒక టీము. అలాగా ఛాంపియన్స్ అయ్యే టీంలు అన్నింటికి ఒక ఛాంపియన్స్ లీగ్ అని పెడతారు. అందులో ఎవరు గెలిస్తే సేమ్ ఐపీఎల్ ట్రోఫీ లాగే ఇందులో ఒక ట్రోఫీ ఉంటుంది, ఛాంపియన్స్ ట్రోఫీ టైప్. అది గెలిచిన వాళ్ళకి అది ఇస్తారు. ఓకే. కాకపోతే బ్రో, ఇప్పుడు నేను సన్ రైజ్ సపోర్టు లేదా ముంబై ఇండియన్స్ సపోర్టు నేను చూడొచ్చా అంటే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఓన్లీ ఛాంపియన్స్కే కాబట్టి మ్యాక్సిమం ఫ్యాన్స్ అట్టు ఉంటారు. కాకపోతే ఇక్కడ
ఇతరితర దేశాల నుండి ఇతరితర లీగ్స్ నుండి వస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం మీరు ఏ టీంకి సపోర్ట్ చేయాలని చేసుకోవచ్చు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉంది, ఇక్కడ ఫైనల్లోకి రాకపోయినా, ఇక్కడ మీకు కప్పు కొట్టకపోయినా, అక్కడ SA20లో ముంబై ఇండియన్స్ కప్పు కొట్టింది కాబట్టి మీరు ఆ SA20 టీంని మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్లేయర్సే, మ్యాక్సిమం సేమ్ ప్లేయర్సే, ఇండియన్ ప్లేయర్స్ ఉండరు. కాకపోతే ఇప్పుడు ఆర్సీబీ అంటే అలా కాదు, ఆర్సీబీ ఛాంపియన్స్ అయ్యింది కాబట్టి ఫైనల్కి పంజాబ్, అలాగా ఆర్సీబీ వచ్చింది కాబట్టి ఆ రెండు టీమ్స్ ఆడుతుంది. అదనమాట. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం మన కామెంట్ సెక్షన్లో కొంచెం తెలియజేయగలరు. నైట్ అవుతుంది కాబట్టి కొంచెం ఫేస్ క్లారిటీ లేదు, ఇవన్నీ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో జాగ్రత్తగా చూసి మీకు ఎక్కడెక్కడ ఏ డౌట్స్ ఉన్నా కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో అది మేము క్లారిటీగా చేసే రూట్లో వెళ్తాం మేము. అలాగే మీరు ఏ టీం ఫేవరెట్ అనేది కూడా, మీరు ఐపీఎల్లో ఏ టీం ఫేవరెట్ అనేది కూడా మీరు కొంచెం తెలియజేశారంటే కొంచెం మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెరుగుతాయి. అలాగే లైక్ చేయండి, లైక్లు పెరిగితే మన ఛానల్ని బూస్టప్ ఇవ్వాలంటే ఏం లేదు గైస్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తారా, ఆ వీడియో మీరు లైక్ చేశారంటే, మాకు లైక్ చేసి కామెంట్ చేస్తే మాకు బూస్టప్ వస్తుంది. ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. మీరు లైక్ చేస్తే నేను అనేవాడిని, నా ఛానల్ అనేది కొంచెం బూస్టింగ్లోకి వస్తుంది, ఈ వీడియోస్ సజెస్ట్ అవుతాయి. ఓకేనా? అది మీకు ఒకవేళ ఇన్ కేస్ మేము ఇదే రూట్ ఎంచుకోవాలి, మాకు ఇదే మేము ఇలాగే ప్యాషన్తో ఉన్నాము, మేము వీడియోస్ చేయాలనుకుంటున్నామంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేశానా, వాట్సాప్ మెసేజ్ చేశానా, మీకు సపోర్ట్ ఉంటాను. ఇద్దరం కలిసి ఎవరైతే మనకి ఇంట్రెస్టింగ్గా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా వీడియో చేయాలనుకుంటున్నాం అనేసి ఇంట్రెస్టింగ్గా ఎవరైతే మాకు మెసేజ్ చేస్తారో ఇద్దరం కలిసి కొలాబరేట్ అయ్యి మనం మాట్లాడుకొని కలిసి వీడియోస్ చేస్తాం. సపోర్ట్ ఇవ్వాలంటే సపోర్ట్ ఇస్తాం. అదే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ మనం పెడుతున్నాం కదా, ఆ వీడియోస్కి లైక్ చేయాలి. అలాగే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నా తరపున అయితే ఇది రిక్వెస్టే. కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్లో 1200 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మానిటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ కూడా వస్తుంది అలా మెల్లమెల్లగా. దీంతో మనకి ఛానల్ అలాగే రెవెన్యూ ఇంకా పెరగాలి, రీచ్లోకి రావాలంటే మాత్రం ప్రతి వీడియోకి మనకి ఇంప్రెషన్స్ రావాలి, లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. అలాగైతేనే మనకు కొంచెం ఛానల్ కొంచెం గ్రో వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన టాపిక్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. బై గైస్.